హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సో స్టడీస్ స్వాగతం అండి. ఓకే, ముఖ్యంగా తెలంగాణలో మరి టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు శుభవార్తని మనం చెప్పొచ్చు. ఎందుకంటే టెట్ 10 రోజుల్లో నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది సమాచారం అందుతుంది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా తెలంగాణలో మరి డిఎడ్ బిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు మంచి అవకాశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కంపల్సరిగా రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, అంతకు ముందు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా వెయిటేజ్ కోసం మరి బాగా ఎక్కువ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అందరికీ కూడా ఒక మరి మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఓకే, నాకు తెలిసి 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే 7 వారాలు టైం ఉంటుందని చెప్తున్నారు. 7 వారాల టైం అంటే మనకి వచ్చేసి ఒక 60 రోజులు, అంటే 2 నెలలు, 2 మంత్స్ ఉంటుంది కాబట్టి టైం. మరి ఈ 2 మంత్స్లో కూడా ప్రిపరేషను ఎలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మరి ఏ ఏరియాలు అనేటువంటిది కూడా చెప్తాను తర్వాత. ఓకే, ముఖ్యంగా మరి తెలంగాణలో అభ్యర్థులకు టెట్ నోటిఫికేషన్ 100% రిలీజ్ కావడానికి స్కోప్ ఉందండి. ఓకే, మొత్తం మీద అయితే మనకి ఈ యొక్క అంటే 18, 19 తారీఖు, 20 తారీఖు లోపలనే నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి కంపల్సరీగా ప్రిపేర్ కాబడేటువంటి అభ్యర్థులు, అంటే ప్రిపేర్ కావాలి కంపల్సరీగా. డిఎడ్ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, కంపల్సరీగా నేను టెట్ క్వాలిఫై అయితేనే మరి డిఎస్సి లేదా టీఆర్టీలో మరి కంపల్సరీగా ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. కంపల్సరీగా ముఖ్యంగా ఏంటంటే నా యొక్క ఛానల్లో టెట్ డిఎస్సి సంబంధించినటువంటి ట్రై మెథడ్స్ అనేటువంటిది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మరి అంతకుముందు వీడియో మరి ఈవీఎస్కి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో చేశాను. ఓకే, ఆ విధంగా అది కూడా కంటిన్యూ అవుతుంటుంది. ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఛానల్లో. ఓకే, సైన్స్ అంటే టెట్ డిఎస్సి ట్రై మెథడ్స్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఈ 3 మెథడాలజీలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ ట్రై మెథడ్స్ అనేటువంటివి ఏ పేపర్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. ఓకే, పేపర్ 1 ఎడ్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కంపల్సరీగా పేపర్ 1 క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీగా ఈ పేపర్ 1 క్వాలిఫై అయితేనే మరి సెకండ్ గ్రేడ్ టీచర్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అనేటువంటివి చాలా కీలకమండి ట్రై మెథడ్స్లో. అదేవిధంగా ఇంగ్లీషు, మరి లాంగ్వేజెస్ విషయానికి ఒకసారి ఇంగ్లీష్ ఉంటుంది, అదే తెలుగు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ ట్రై మెథడ్స్లో మార్క్స్ పోగొట్టుకోవడం అనేటువంటిది జరగకూడదండి. ఇది చాలా ఈజీ వే అనేటువంటిది ఉంటుంది. ఈ ట్రై మెథడ్స్ ఏ విధంగా చదవాలి, ఏం సిలబస్ ఉంటుంది, టెట్ డిఎస్సి ఒకేసారి టెట్కి డిఎస్సికి కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. అంతేగాని టెట్కి ఒకసారి చదువుదాం, డిఎస్సికి ఒకసారి చదువుదాం అనేటువంటి కోణంలో ఆలోచించకూడదు. ఎందుకంటే టెట్ పడిన తర్వాత, టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత టీఆర్టీ తెలంగాణలో మరి ఎప్పుడైనా సరే రిలీజ్ కావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే మరి 50,000 నోటిఫికేషన్లలో కంపల్సరీగా టీచర్ పోస్టులు ఉంటాయి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ సైన్స్ మెథడాలజీ సంబంధించి టెట్ విషయంలో 6 మార్క్స్ ఉన్నాయి. మరి డిఎస్సి విషయానికి వచ్చేసరికి ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మ్యాథ్స్ కూడా అదే పరిస్థితి ఉంటుంది, సోషల్ స్టడీస్ అదే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఈ మెథడాలజీని చదివేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కంపల్సరీగా, అంటే బిఎడ్ వారు కేవలం వాళ్ళ మెథడాలజీ అంటే 2 మెథడాలజీలు చదువుతారు, డిఎడ్ వారు అయితే మొత్తం మెథడాలజీలన్నీ కూడా చదువుతారు ఫ్రెండ్స్. ఒక డిఎడ్ చదివినటువంటి అభ్యర్థులకు కొంత ఈజీ వే అని మనం చెప్పొచ్చు. వాళ్ళ కొంత, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్ చదివి ఉంటారు డిఎడ్ కోర్సులో. అదే బిఎడ్ వారైతే ఓన్లీ 2 మెథడాలజీలు మాత్రమే చదివి ఉంటారు. ఆ 2 మెథడాలజీ మీద వాళ్ళ గ్రిప్ ఉంటుంది, కానీ మిగతా వాటి మీద గ్రిప్ తక్కువగా ఉంటుంది. కాబట్టి బిఎడ్ వారు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలానే డిఎడ్ వారు మరి తేలిగ్గా తీసుకుంటే, నిర్లక్ష్యం వహిస్తున్నట్టయితే చాలా వరకు మరి ఇబ్బంది పడడానికి స్కోప్ ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, సైన్స్ మెథడాలజీ విషయానికి వచ్చేసరికి అంటే ఇక్కడ సైన్స్ కావచ్చు, మరి మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, వీటిని ఏ విధంగా చదవాలనేటువంటిది కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ మన సైన్స్ మెథడాలజీ విషయానికి వచ్చేసరికి ఏముంటుంది సిలబస్లో అనేటువంటిది చెప్తున్నాను. ఓకే, సైన్స్ మెథడాలజీలో ఫస్ట్ మరి చాప్టర్ 1 మనం చూసినట్టయితే సైన్స్ మెథడాలజీ సంబంధించి విజ్ఞాన శాస్త్రం స్వభావము మరియు పరిధి. అసలు విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి, విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు ఆవిర్భవించింది, మరి ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి ఏంటి అనేటువంటిది ఫస్ట్ పాయింట్ అండి, ఫస్ట్ సిలబస్లో ఉంది. ఓకే, అదేవిధంగా మరి 2వ అంశాన్ని మనం చూసినప్పుడు ఫస్ట్ విషయం అది. ఓకే, 2వ విషయాన్ని మనం చూసినప్పుడు ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశాల విలువలు, లక్ష్యాలు. అసలు ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం బోధించేటప్పుడు కంపల్సరీగా దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, దాని యొక్క విలువలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అనేటువంటిది కంపల్సరీగా చదవాల్సినటువంటి ఏరియా అండి. 2వది విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలు, ఉద్దేశాలు, విలువలు అని మనం చెప్పొచ్చు.
అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి కూడా ఇక్కడ నేర్చుకోవాలి. నూతనంగా మరి చదివేటువంటి అభ్యర్థులు కంపల్సరీగా అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు అనేటువంటి కంపల్సరీగా ఇక్కడే చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మూడవ పాయింట్ విషయానికి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మూడో పాయింట్ ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు విజ్ఞాన శాస్త్రం ఇతర సబ్జెక్టులతో దాని యొక్క సంబంధం ఏంటి, విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రంతో ఉన్నటువంటి సంబంధం ఏంటి, విజ్ఞాన శాస్త్రం ఇతర శాస్త్రాలతో ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది అనేటువంటిది అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒక విజ్ఞాన శాస్త్రం ఇతర సబ్జెక్టులతో మరి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది అనేటువంటిది మూడవ మరి చాప్టర్గా ఉంది విజ్ఞాన శాస్త్రం యొక్క బోధనా పద్ధతుల్లో. విజ్ఞాన శాస్త్రం మరి సైన్స్ అండ్ మెథడాలజీలో ఇది ఒక మూడవ చాప్టర్ అండి, ఒక మూడవ యూనిట్ అని మనం చెప్పొచ్చు. నాలుగవ యూనిట్ ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, నాలుగవ విషయానికి వచ్చేసరికి నాలుగవ యూనిట్ విజ్ఞాన శాస్త్రం బోధనోపకరణ సామాగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, వనరుల వినియోగం అని. విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలంటే ఎటువంటి బోధనోపకరణాలు ఉండాలి, మరి సైన్స్ కిట్ కావచ్చు, మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరికరాలు ఏంటి అనేటువంటిది కూడా మొత్తం కూడా ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. అభ్యర్థి కంపల్సరీగా అవన్నీ నేర్చుకున్నట్లయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది ఉంటుంది. హెర్బేరియం కావచ్చు, వివేరియం కావచ్చు, రకరకాలైనటువంటివి ఉంటాయి. మరి వాటిని ఏ విధంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది, క్లాస్ రూమ్ని ఏ విధంగా మరి ప్రయోగం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ చదువుకొని, అంటే ఇక్కడ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి. ఓకే, విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణ సామగ్రి, టీఎల్ఎం, వనరుల వినియోగం అనేటువంటిది నాలుగవది అని చెప్పొచ్చు. ఓకే, ఐదో పాయింట్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఈ సైన్స్ మెథడాలజీలో మరి ఐదో పాయింట్ విషయానికి వచ్చేసరికి విద్యా ప్రణాళిక అంటే ఏంటి, పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, పాఠ్య పుస్తకం ఉపయోగాలు ఏంటి, అసలు విద్యా ప్రణాళికకు మరి పాఠ్య ప్రణాళికకు ఉన్నటువంటి భేదం ఏంటి, ఈ క్రింది వానిలో విద్యా ప్రణాళికకు సంబంధించనిది, విద్యా ప్రణాళికకు సంబంధించి కానిది క్రింది వానిలో అని అడుగుతుండండి. ఒక పాయింట్లు ఇస్తాడు. మరి ఆ యొక్క మరి ప్రవచనాలు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కానిది అడిగారు, లేనిది అడిగారు, సంబంధించనిది అడిగారు. కాబట్టి కంపల్సరిగా సంబంధించినవి చదవాలి, సంబంధించని దాన్ని ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అభ్యర్థి. ఇక్కడ చాలా వరకు మార్కులు పోతున్నాయి. ఓకే, విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక ఉన్నటువంటి తేడాలు ఏంటి అనేటువంటిది పాఠం చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, పాఠ్య పుస్తకం ఎలా ఉండాలి, పాఠ్య పుస్తకం యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటిది కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెంబర్ 6th చాప్టర్ 6th యూనిట్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. కంపల్సరీగా 6th యూనిట్ విషయానికి వచ్చేసరికి మూల్యాంకనం అంటే ఏంటి, మరి మూల్యాంకన రకాలు మరి ఏ విధంగా ఉంటాయి, సిసిఈ ప్యాటర్న్, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్కి వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనేటువంటిది అడగడానికి స్కోప్ ఉంది. ఓకే, ఇక్కడ మూల్యాంకన పరికరాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, పరీక్ష అంటే ఏంటి, నికష అంటే ఏంటి, మరి మూల్యాంకనం అంటే ఏంటి, వీటి మధ్య తేడాలు ఏంటి, మాపనం అంటే ఏంటి అనేటువంటి అడగడానికి స్కోప్ ఉందండి. వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా తయారు చేయాలి, బ్లూ ప్రింట్ ఏంటి, మరి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలకు వెయిటేజ్ ఎంత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, యావరేజ్ క్వశ్చన్సా, అబవ్ యావరేజ్ క్వశ్చన్సా, బిలో యావరేజ్ క్వశ్చన్సా, ఏ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే అభ్యర్థి ఈజీగా మార్కులు సంపాదించడమే కాదు, యావరేజ్ క్వశ్చన్స్ ఎందుకు ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ అభ్యర్థి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాబోయేటువంటి టీచర్లు కాబట్టి కంపల్సరీగా క్వశ్చన్ పేపరు వాళ్ళు యూనిట్ టెస్ట్ అయితే కంపల్సరీగా వాళ్ళే తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా వాళ్ళు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఒక కాబోయేటువంటి ఉపాధ్యాయ విద్యార్థికి ఉంటుందండి. ఓకే, కాబోయేటువంటి ఉపాధ్యాయులు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఆల్రెడీ ఉపాధ్యాయ విద్యార్థులే, అంటే ఇక్కడ స్టూడెంట్ టీచర్ ట్రైనింగ్, వీళ్ళు టీచర్ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి కాబోయేటువంటి ఉపాధ్యాయుడు కాబట్టి ఇవన్నీ మరి ఆల్రెడీ కోర్సులో చదివేటప్పుడే చదివి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మ్యాథ్స్ మెథడాలజీ గురించి చెప్పుకుందామండి. ఇక్కడ గణితం విషయానికి వచ్చేసరికి మరి గణితం యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు గణితం ఎప్పుడు ఆవిర్భవించింది, గణిత శాస్త్రవేత్తలు ఎవరు ఉన్నారు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అసలు గణిత స్వభావం ఏంటి, ఫస్ట్ చాప్టర్ గణిత స్వభావం అనేటువంటిది చెప్పవచ్చు. ఫస్ట్ చాప్టర్ ఉంది గణిత స్వభావం. అదేవిధంగా రెండవ యూనిట్ గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు. గణిత శాస్త్ర బోధన విలువలు, లక్ష్యాలు. ఓకేనా, గణిత శాస్త్ర బోధన విలువలు, లక్ష్యాలు, మరి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మూడవ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి గణితంలో ఎటువంటి విధానాలని అవలంబిస్తున్నారు, మూడవ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గణిత శాస్త్రంలో శిశు కేంద్రీకృత కృత్యాధార ఉపగమాలు అంటే ఏంటి, ఇవి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అదేవిధంగా గణితం బోధనా పద్ధతులు ఏంటి, అది ప్రాజెక్ట్ మెథడా,
మరి అన్వేషణ పద్ధత లేకపోతే సమస్య పరిష్కార పద్ధత, ఏ మెథడ్ని ఉపయోగించి గణితాన్ని ఈజీగా బోధించవచ్చు. లోప నివారణ బోధన అనేటువంటిది మరి ఇక్కడ అద్భుతమైనటువంటి విధానం అని మనం చెప్పొచ్చు. లోపాన్ని నివారించుకోవటం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ 3వ యూనిట్ గణిత శాస్త్రంలో శిశు కేంద్రీకృత మరి ఉపగమం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే కంపల్సరిగా లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉంది. అభ్యాస కేంద్రిత విద్యా విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ నవేడేస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే చెప్తుంది. ఎన్సిఎఫ్ 2005 అదే చెప్తుంది. కాబట్టి వాటి మీద కూడా క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉందండి. ఓకే, కృత్యాధార ఉపగమం అంటే ఏంటి, కృత్యాధార ఉపగమంలో మరి సోపానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని మొత్తం చదవాలి. గణితం బోధనా పద్ధతులు, చర్చా పద్ధత లేకపోతే ప్రాజెక్టు మెథడ, ఏ పద్ధతి వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, మరి ప్రాజెక్టు పద్ధతిని క్లాస్ రూమ్లో ఏ విధంగా ఆ పద్ధతి ప్రకారం ఒక లెసన్ని ఒక యూనిట్ని ఏ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా అభ్యర్థులు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ప్రాజెక్టు పద్ధతి సంబంధించి క్రింది వారిలో లక్ష్యం కానిది అడగొచ్చు, లక్షణం కానిది అడగొచ్చు, లేదా ఈ క్రింది వారిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినది అనేటువంటిది అడగడానికి స్కోప్ ఉందండి. ఓకే, అక్కడ ఉద్దేశాలు అడగడానికి అవకాశం ఉంది. ప్రాజెక్టు మెథడ్లో దాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు ఏంటి అనేటువంటి మొత్తం కూడా పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. గణిత శాస్త్ర అభ్యర్థి కాదు, ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ గ్రేడ్ టీచర్ అంటే అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని నాది సైన్స్, నీది సోషల్, మరి మ్యాథ్స్ అనేటువంటిది ఇక్కడ డీవియేషన్ ఉండదు. ప్రతి ఒక్కరూ పేపర్ 1 ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మార్కులు రావడానికి స్కోప్ ఉందండి, లేకపోతే మార్కులు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 4th చాప్టర్ గణితం మెథడాలజీలో 4th చాప్టర్ విషయానికి వచ్చేసరికి గణితంలో బోధనోపకరణ సామాగ్రి TLM వనరుల వినియోగం అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ 4వది TLM సంబంధించినటువంటిది. గణితంలో బోధనోపకరణ సామాగ్రి ఏంటి, పూసల చట్రం కావచ్చు, డామినోలు కావచ్చు, మరి ఏ విధమైనటువంటి ఉపయోగిస్తున్నాం, దాని ద్వారా భిన్నాల చట్టం కావచ్చు, భిన్నాలు మరి ఏ విధంగా వాటికి గురించి చెప్పేటప్పుడు పిల్లలకి ఏ విధంగా నేర్పించాల్సిన అవసరం ఉంది మరి అనేటువంటిది మొత్తం కూడా ఇక్కడ TLM ద్వారాగా, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోవాలి కాబోయేటువంటి ఉపాధ్యాయుడు. కాబట్టి ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉంది. వనరుల వినియోగం, ఏ విధమైనటువంటి వనరులు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా చాప్టర్ ఉందండి. ఓకే, నెక్స్ట్ 5వ యూనిట్. 5వ యూనిట్ విషయానికి వచ్చేసరికి ఒకటేనండి, గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక. గత గణిత సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు, మరి బోధనా ప్రణాళిక అంటే లెసన్ ప్లాన్కి సంబంధించి, అదేవిధంగా విద్యా ప్రణాళిక మరి పాఠ్య ప్రణాళిక ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, మరి గణిత పాఠ్యపుస్తకాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది గణిత పాఠ్యపుస్తకం అనేటువంటిది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 5వ చాప్టర్ అండి. 6వ చాప్టర్ విషయానికి వచ్చేసరికి మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. 6వ చాప్టర్ విషయానికి వచ్చేసరికి నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఓకేనా. నెక్స్ట్ మనం సోషల్ మెథడాలజీకి వెళ్ళిపోదాం. సోషల్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ సోషల్ మెథడాలజీ. ఓకే, ఈ సోషల్ మెథడాలజీలో కంపల్సరీగా మరి ముఖ్యంగా సాంఘిక శాస్త్రం అంటే ఏంటి, సాంఘిక శాస్త్రం ఎప్పుడు ఆవిర్భవించింది, సాంఘిక శాస్త్ర స్వభావం ఏంటి, సాంఘిక శాస్త్ర పరిధి. ఫస్ట్ది సాంఘిక శాస్త్రం ఎప్పుడు ఆవిర్భవించింది, సాంఘిక శాస్త్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు సాంఘిక శాస్త్ర స్వభావం ఏంటి, సాంఘిక శాస్త్ర పరిధి ఏంటి అనేటువంటిది ఫస్ట్ చాప్టర్లో చదువుకోవాల్సిన అవసరం ఉందండి. ఆ చాప్టర్ ఇంపార్టెంట్. అదేవిధంగా సెకండ్ చాప్టర్ విషయానికి వచ్చేసరికి లక్ష్యాలు, ఆశయాలు, విలువలు, మరి ఉద్దేశాలు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంటుంది. సాంఘిక శాస్త్ర మరి కంపల్సరీగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉంటుంది. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలేంటి, లక్ష్యాలేంటి, విలువలేంటి, ఉత్తమ పౌరుని తయారు చేసేటువంటిది ఏ సబ్జెక్టు, పౌర శాస్త్రమా లేదా అర్థశాస్త్రమా, అదేవిధంగా భూగోళ శాస్త్రమా, ఏ శాస్త్రం, అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మరి సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలేంటి, లక్ష్యాలేంటి, విలువలేంటి, ఉద్దేశాలేంటి కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చాప్టర్ 3 బోధన మాధ్యమాలు విధానాలు అనేటువంటిది ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఇక్కడ బోధన మాధ్యమాలు అంటే బోధన ఏ విధంగా, ఏ మాధ్యమాల ప్రకారం, విధానాల ప్రకారం, ప్రాజెక్ట్ మెథడా, ఏ పద్ధతులేనండి. ఇక్కడ కూడా విధానాలన్నా మరి మాధ్యమాలన్నా పద్ధతులన్నా ఒకటేనండి, ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు మెథడ, సాంఘిక ఉద్గార పద్ధత, ఉపన్యాస ప్రదర్శన పద్ధత, లేకపోతే చర్చా పద్ధత, ఏ మెథడ్ని యూజ్ చేస్తే క్లాస్ రూమ్లో మంచిగా పిల్లలకి మరి అవగాహన అవుతుంది, పాఠం మీద మంచి కమాండింగ్ వస్తుంది, గ్రిప్ వస్తుంది అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క పద్ధతుల గురించి కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్
4th యూనిట్ సోషల్ మెథడాలజీలో 4th యూనిట్ విషయానికి వచ్చేసరికి సాంఘిక శాస్త్రం సామాజిక వనరుల వినియోగం బోధనోపకరణాలు. సామాజిక వనరులను వినియోగించుకుంటే సాంఘిక శాస్త్రం చదివేటువంటి విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఎంతో లాభం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా బోధనోపకరణాలు ఏమేమండి అనేటువంటిది తెలుసుకోవాల్సిన గ్లోబు, రకాలైనటువంటి గ్లోబులు కావచ్చు, పటాలు కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, చార్టులు కావచ్చు, రకరకాలైనటువంటి చార్టులు, మరి నైసర్గిక స్వరూపం వాటికి వీటికి తేడా ఏంటి, అసలు ఈ ఒక పటంలో మరి ఇంకో పటానికి ఉన్నటువంటి తేడా ఏంటి, మ్యాప్స్లో మరి ఏ విధంగా ఉంది, మ్యాప్ పాయింటింగ్ ఏంటి, మ్యాప్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి నైపుణ్యానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు. అదేవిధంగా బోధనోపకరణాలు రకాలు, మరి శ్రవ్య బోధనోపకరణాలు, మరి దృశ్య బోధనోపకరణాలు, శ్రవ్య దృశ్య బోధనోపకరణాలు, ఎడ్గర్ డేల్ అనుభవ సంఖ్య గురించి కూడా ఇక్కడ చదువుతారు. ఓకే, ప్రతి దాంట్లో కూడా ఎడ్గర్ డేల్ అనుభవ సంఖ్య కంపల్సరీగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ 5వ యూనిట్ విషయానికి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 5వ యూనిట్ విషయానికి వచ్చేసరికి విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం, బోధనా పథక రచన అనేటువంటిది కంపల్సరీగా చదవాలి. విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక తేడా ఏంటి, మరి పాఠ్యపుస్తకం సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం ఎలా ఉండాలి, సాంఘిక శాస్త్రం యొక్క లెసన్ ప్లాన్ ఏ విధంగా రచించాలి అనేటువంటిది ఇక్కడ. అదేవిధంగా 6వది మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం. మరి మూల్యాంకనం అంటే ఏంటి, మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి ప్యాటర్న్ ఏంటి, ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ సైన్స్ కావచ్చు, గణితం కావచ్చు, సోషల్ కావచ్చు, 6 యూనిట్లు ఉంటాయి. ఎట్లంటే ఫస్ట్ యూనిట్ మనం చూద్దాం. సైన్స్లో విజ్ఞాన శాస్త్రం, స్వభావం మరియు పరిధి అనేటువంటిది ఇచ్చారు. అదేవిధంగా మ్యాథ్స్లో ఫస్ట్ యూనిట్ గణిత శాస్త్రం, గణిత స్వభావం ఇచ్చారు. సోషల్ స్టడీస్లో సాంఘిక శాస్త్రం ఫస్ట్ యూనిట్ అండి, సాంఘిక శాస్త్రం, స్వభావం, పరిధి. అంటే ఫస్ట్ యూనిట్ అన్నీ కూడా ఈ 3 శాస్త్రాలకు సంబంధించినటువంటి స్వభావాలు, పరిధులు. ఇవి ఏం చేయాలంటే ఒకే చోట నోట్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్. చదివేసి తెలుగు అకాడమీ బుక్స్, డిఎడ్ వారి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, డిఎడ్ బుక్ ఉంటుంది కంపల్సరీగా. ఇవన్నీ కూడా ఒకే చోట రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే చోట అంటే విద్యాశాస్త్ర స్వభావం మరియు పరిధి, అదేవిధంగా గణితం, గణిత స్వభావం, సాంఘిక శాస్త్రం, స్వభావం, పరిధి, ఈ మూడింటిని కలిపి ఒకే చోట రాసుకోవాలి. ఒక యూనిట్ పెట్టుకోవాలి. ఈ 3 యూనిట్లు ఉంటాయి కానీ ఒకే యూనిట్ కిందకి ఈ మూడింటిని చేర్చుకొని నోట్స్ రాసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు వస్తాయి. అదేవిధంగా సెకండ్ యూనిట్ సైన్స్లో విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు. అదేవిధంగా 2వ యూనిట్ మ్యాథ్స్లో గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు. అదేవిధంగా సోషల్ మెథడాలజీలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలు, విలువలు. ఈ మూడింటిని కలిపి మరి కంపల్సరీగా నోట్స్ ఒకే చోట రాసుకోవాలి. అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా మంచి మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుందండి. నోట్స్ ఆ విధంగా తయారు చేసుకోవాలి. అంతేకాని దానికి నోట్స్ రాసుకోవడం వల్ల ఏమైందంటే కన్ఫ్యూజ్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది, ఎక్కువగా కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉండదు ఒకే చోట రాసుకోవడం వల్ల. అదేవిధంగా సైన్స్లో విజ్ఞాన శాస్త్రం, ఇతర సబ్జెక్టులతో దాని సంబంధం అనేటువంటిది ఇచ్చారు. మరి అదేవిధంగా ఇక్కడ 3వ యూనిట్ మరి దానికి సంబంధం లేదు కాబట్టి 3వ యూనిట్ కంపల్సరీగా దాన్ని సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది సైన్స్లో. అదేవిధంగా సైన్స్లో 4వ యూనిట్ విషయానికి వచ్చేసరికి విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణ సామగ్రి, వనరుల వినియోగం అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ మరి మ్యాథ్స్ మెథడాలజీలో 4th యూనిట్ అనేటువంటిది కలుస్తుంది. గణితం, బోధనోపకరణ సామగ్రి, వనరుల వినియోగం. అంటే ఇక్కడ 4th యూనిట్, అదేవిధంగా సైన్స్లో 4th యూనిట్ ఒకే చోట రాసుకోవచ్చు. సాంఘిక శాస్త్రంలో కూడా 4th యూనిట్ ఒకే చోట రాసుకోవచ్చు అండి. సాంఘిక శాస్త్రం మరి ఇక్కడ సామాజిక వనరుల వినియోగం, బోధనోపకరణాలు అనేటువంటి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 4th ఓకే, సైన్స్ మెథడాలజీలో 4th యూనిట్, అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీలో 4th యూనిట్, సాంఘిక శాస్త్రంలో 4th యూనిట్ ఒకే చోట రాసుకోవడానికి మరి ఎక్కువగా టైం కూడా సేవ్ అవుతుంది. ఒకే చోట మరి రివిజన్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. నోట్స్ రాసుకొని చదవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి 5వ యూనిట్ సైన్స్ మెథడాలజీ విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకం. అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీలో 5వ యూనిట్ గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక, గణిత పాఠ్యపుస్తకాలు, బోధనా ప్రణాళిక. అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం, బోధనా పథక రచన. ఈ 3 యూనిట్లు ఒకటే కాబట్టి 3 యూనిట్ని కూడా ఒకే చోట రాసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది చాలా వరకు. మరి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈజీగా రివిజన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందండి. ఈ 3 యూనిట్లు ఒకే కింద రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ మెథడాలజీలో 6వ యూనిట్ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. మ్యాథ్స్ మెథడాలజీలో 6వ యూనిట్ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. సోషల్ మెథడాలజీలో మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం 6వ యూనిట్. ఈ 6వ యూనిట్ మొత్తానికి ఒక చోట రాసుకోవాలండి. ఇక్కడ ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎందుకంటే మూల్యాంకన సంబంధించిన నిర్వచనాలు కావచ్చు, మరి సిసి ప్యాటర్న్ కావచ్చు, ఫార్మాట్ అసెస్మెంట్, సమ్మాట్ అసెస్మెంట్, అది పరీక్ష రకాలు, మరి మూల్యాంకనం రకాలు ఏంటి అనేటువంటిది మొత్తం కూడా ఒకేసారి రాసుకోవడం ఏమైందంటే టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా నోట్స్ కూడా మంచిగా తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి కన్ఫ్యూజన్ గురి కాకుండా ఉండొచ్చు. అదేవిధంగా రన్నింగ్ మరి మంచిగా అంటే
అక్కడ ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉండదు. విడిగా చదవడం వల్ల, బుక్ని విడిగా చదవడం వల్ల కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉందండి. ఓకే, ముఖ్యంగా ఇక్కడ సాంఘిక సైన్స్లో, సైన్స్ మెథడాలజీలో విజ్ఞాన శాస్త్రం ఇతర సబ్జెక్టులతో సంబంధం విడిగా రాసుకోవాలి. అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీలో 3వ యూనిట్ గణిత శాస్త్రంలో శిశు కేంద్రీకృత, కృత్యాధార ఉపగమాలు, గణిత బోధన పద్ధతులు, లోప నివారణ బోధన విడిగా రాసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకొని ట్రై మెథడ్స్లో ఎక్కువగా జనరల్ మెథడాలజీ అంటుంది దీన్ని, ట్రై మెథడ్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉందండి. ఓకే, ఈ విధంగా ఈ ట్రై మెథడ్కి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా అన్ని టాపిక్స్ కూడా చేయడం జరుగుతుంది నా ఛానల్లో. ఓకే, మరి ముఖ్యంగా 10 రోజుల్లోనే తెలంగాణలో నోటిఫికేషన్ రావచ్చని ఒక పేపర్లో రావచ్చింది వాళ్ళ న్యూస్. కంపల్సరీగా స్కోప్ ఉందండి రావడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.